ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ ఆత్మాభిషేక ఆరాధనలో మరొకసారి ప్రభువా, నీ బిడ్డల మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. మమ్మలను కనికరించి మా మీద దయ చూపించి మా జీవితంలో మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి మీ పాదముల చెంత చేరి నీ బిడ్డలమైన మేమందరం మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. యూట్యూబ్లో నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి. నీ స్వరమును మాకు వినిపించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపించి మమ్మను దర్శించమని మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు బిడ్డలు అయిన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము నుండి 33వ వచనం వరకు దేవుని వాక్యం చదవబడగా మనం విన్నాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము నుండి చివరి వరకు చదవబడిన వాక్యాన్ని మనం విని ఉన్నాం. దేవుని యొక్క సంఘం ఏర్పరచబడి అది మచ్చ కానీ, డాగు కానీ, మలినము కానీ, మరి ఏ నింద లేకుండా దేవుని సంఘం ఎదిగి దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలు అభివృద్ధి అయి ఆశీర్వదింపబడి దీవించబడుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. చాలాసార్లు మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్లకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని చెప్పుకుంటాం, కానీ అంతకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం మహా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు మార్గము ఇరుకుగాను సంకుచితముగాను ఉండును. నాశనమునకు పోవు మార్గము విశాలముగాను అది నాశనకరానికి నడిపించేటట్లుగా ఉంటుంది. దానిలో ప్రవేశించేవారు అనేకులు. హల్లెలూయా. అనేకులు కోరుకునేది నాశనమునకు పోయే మార్గం. ఇరుకు మార్గం ఎవరు ఎన్నుకోరు. ఇరుకు మార్గం ఎవరు కూడా ఎన్నుకోరు. కానీ భక్తుడైన దావీదు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఇరుకులో ఆయన నాకు విశాలతను కలగజేసెను. హల్లెలూయా. అంటే దానికి అర్థం, నాకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది కలిగింది, అనారోగ్యం వచ్చింది, శ్రమ కలిగింది, కానీ ఆ శ్రమలో, ఆ ఇబ్బందిలో ప్రభు నాతో ఉండి
నన్ను నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల మాటలను గాక దేవుని మాటను మనం నమ్మాలి. హల్లెలూయా. ఎవరి మాట నమ్మాలి? చెప్పండి, ఎవరి మాట నమ్మాలి? మనుషుల మాటను నమ్మితే మనుషులు ఒకసారి ప్రేమతో మాట్లాడతారు, ఇంకోసారి నిన్ను మోసం చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మోసము చేసినట్లు చరిత్రలో ఎక్కడ లేదు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ప్రేమలో, ఆయన మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన కొరకు నమ్మకమైన వారికి కృప చూపించాడు. కానీ దేవుడు ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం, దేవుని సంఘమైనటువంటి మనం దేవుని యొక్క మాటను విని ఆ మాట చొప్పున మనం జీవించుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు రోమాలో ఉన్న దేవుని బిడ్డలను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే, మీరు కేవలం మంచివారు మాత్రమే కాకుండా, హల్లెలూయా, హల్లెలూయా, అంటే రోమాలో ఉన్న సంఘ బిడ్డల్ని భక్తుడైన పౌలు మీరు మంచివారే, మంచివారు కాదు అని నేను అనట్లేదు. హల్లెలూయా. కేవలం మంచివారు మాత్రమే ఉండకుండా సమస్త జ్ఞాన సంపూర్ణులను, హల్లెలూయా, సమస్త జ్ఞాన సంపూర్ణులు, హల్లెలూయా. ఈనాడు చాలామంది దేవుని మాట వినట్లేదు. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం లేదు. ఏం లేదు? జ్ఞానం లేదు. ఎందుకంటే సృష్టికర్తను నమ్ముకుంటే నాకు మేలు జరుగుతుంది కదా, సృష్టికర్తను నమ్ముకుంటే నాకే మంచిది కదా అనే బుద్ధి, జ్ఞానం లేక మనుషులు నశించిపోతున్నారు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, నీ బాల్య దినముల యందే, హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. ప్రసంగి గ్రంథము 8 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఉన్న వారు తీసి చూడండి అమ్మ ఒకసారి. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ అధ్యాయం బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. చదవండి. అమ్మా కొంచెం ముందు జరగండి, అందరూ ముందు జరగండి, ముందుకు జరగండి, అందరూ ముందుకు జరగండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. ఎన్నో వచనం? చదవండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్న చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. ఏ దినములయందు చెప్పండి అమ్మా? ఏ దినములయందు? నీ బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే బాల్య దినములలో అజ్ఞానము చేత నింపబడి చాలామంది యవనస్తులు తప్పు మార్గంలో అనుసరిస్తూ వారి జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకు లేదు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు దేవుని నమ్ముకోవాలి? ఎప్పుడు దేవుని నమ్ముకోవాలి? ఎప్పుడు దేవుని మందిరానికి రావాలి? యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు అని దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడు మేలు జరుగుతుందట? యవన దశలో ఉన్నప్పుడే, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు. చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని నమ్ముకున్నప్పుడు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల్ని దైవికమైన మార్గంలో మనం నడిపించకపోతే వాళ్ళు చీకటి సంబంధులు అయిపోయే అవకాశం ఉంటుంది. పాపంలో పడిపోయి చీకట్లో నశించిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం, ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ చాలా డేంజర్గా ఉన్నది. బయట యవనస్తులందరూ విచ్చలవిడిగా వాళ్ళ జీవితాలను ఆగం చేసుకుంటారు. ఎక్కడ చూసినా యవనస్తులు తాగుడు, తినుడు, తిరుగుడు, ఇల్లు వదిలిపెట్టి తిరగడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, దేవుని మాట వినకపోవడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. ఎందుకో తెలుసా? మధ్యలోనే చచ్చిపోవడానికి. మధ్యలోనే దేని కొరకట? దేని కొరకు విచ్చలవిడి తిరుగుతాను? విచ్చలవిడిగా ఎందుకు తిరుగుతున్నారు యవనస్తులు? మధ్యలోనే చచ్చిపోతారు, బతకరు వాళ్ళు. ఎందుకు? మధ్యలోనే ఏదో జరుగుతుంది. ఆ తాగిన మైకంలోనో, లేకపోతే ఆ సిగరెట్ ద్వారా క్యాన్సర్ వచ్చో, లేకపోతే ఏదో ఒక రోగం అంటుకొనో, ఏదో ఒక పాపంలో పడిపోయి ఆ పాపం వల్ల మనుషులకు మరణం వస్తుందట. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే, కేవలం మనం మంచోళ్ళమని మాత్రమే పేరు తెచ్చుకోవడం కాదు, కానీ సంపూర్ణులమైపోవాలి. హల్లెలూయా. సమస్త జ్ఞానం విషయంలో. హల్లెలూయా. దేని విషయంలో? దేని విషయంలో? సమస్త జ్ఞానం. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలిసి ఉండాలి. ఏది దేవుని ఆత్మో ఏది దయ్యపు ఆత్మో నీకు తెలిసి ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని మాట వింటారు. దయ్యపు ఆత్మ కలిగిన వారు దేవుని మాట వినరు, తల్లిదండ్రుల మాట కూడా వినరు. దయ్యపు ఆత్మ కలిగిన వారు దేవుని మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, అసలు ఎవ్వరి మాట కూడా వినరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా దుఃఖకరమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్న యవ్వన జీవితాలను పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలు కొందరేమో మంచివారుగానే ఉంటున్నారు, కొందరు నేను మంచి వ్యక్తినని యాక్షన్ చేస్తున్నారు. హల్లెలూయా. నటన తెలుసా? నాటకం వేయడం తెలుసా? నటిస్తున్నారట కొందరు, దేవుని మీద భక్తి బాగా ఉన్నట్టు.
హల్లెలూయా. దేవుని మీద భయం భక్తి ఉన్నట్టు నటిస్తున్నారట చాలామంది, కానీ భక్తి లేదు, భయం లేదు. హల్లెలూయా. పేరుకు మంచి పేరు వచ్చింది, అందరూ మంచోళ్ళు అనుకుంటారు, కానీ జ్ఞానం లేదు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకొని దేవుని మార్గంలో నడిచేటువంటి జ్ఞానం లేక నశించిపోతున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఏంటిదంటే, తండ్రి లేడు, అమ్మ ఉన్నది, కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఎవడో 10వ తరగతి చదివేటువంటి ఆ పిల్లోడు పరిచయం అయ్యాడు. వాని ప్రేమలో పడిపోయి ఈ 10వ తరగతి అమ్మాయి వాని ప్రేమలో పడిపోయి అది వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆ పిల్ల మళ్ళీ వాడికి, ఆ పిల్లోడికి, ఆ 10వ తరగతి అబ్బాయికి ఫోన్ చేసి, మా అమ్మ మన పెళ్ళి అయ్యేటట్లుగా చూడదు చేయదు, కానీ మన ఇద్దరం కలిసి మా అమ్మని చంపుదాం దాన్ని పిలిచి ఇద్దరు కలిసి సుత్తెతో తల మీద కొట్టి వాళ్ళ అమ్మని చంపేశారు. సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది ఇదే. ఇద్దరు 10th క్లాస్ వానికి ఏమైనా జ్ఞానం ఉంటుందా చెప్పండి? 10th క్లాస్ వానికి జీవితం విలువేందో తెలుస్తుందా? 10th క్లాస్ అమ్మాయికి దేవుడు లేదా అమ్మ లేదా చదువు లేదా భవిష్యత్తు లేదా కుటుంబం లేదా జీవితం యొక్క అర్థం 10th క్లాస్ అమ్మాయికి తెలుస్తుందా? ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లో వ్యర్థమైనవన్నీ చూసి ఆ మాయలు మంత్రాలు ఆ ప్రేమలు అవన్నీ కూడా నేర్చుకొని కడుపున 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిని, ఒక ప్రేమికుని ప్రేమలో పడిపోయి కన్న తల్లిని చంపేసింది. అది కన్న తల్లినే చంపేసింది. పాపం చిన్నపిల్ల అనాథ అయిపోయింది. ఇద్దరే బిడ్డలు, చిన్న పాప అనాథ అయిపోయింది. ఎంత బంధువులున్నా, ఎంత బంధుమిత్రులు రక్త సంబంధులున్నా, అమ్మ వైపు వారున్నా, తండ్రి వైపు ఉన్నవారున్నా, అమ్మ లేని లోటును ఎవరైనా తీరుస్తారా? అమ్మ లేని లోటు ఎవరైనా తీరుస్తారా? అమ్మను కొత్తగా తీసుకొచ్చి నీకు ఎవరైనా ఇస్తారా? అమ్మ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ అమ్మలాంటి అమ్మ దొరుకుతుందా? అది కేవలం లోక సంబంధమైన పాపిష్టి కామపు మాయలో పడిపోయి ప్రేమలో పడిపోయి లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమలో పడిపోయి కన్న తల్లి కూడా నాకు అవసరం లేదు, నాకు ఈ ప్రేమే కావాలి, వాడి ప్రేమే నాకు కావాలి, మా అమ్మ అవసరం లేదనే అమ్మనే చంపేసింది. అది ఎటుపోతుందో ఈ సమాజం. మనుషులు అజ్ఞానం చేత, బుద్ధిహీనత చేత వారి యొక్క తల్లిదండ్రులే కావచ్చు, లోకంలో ఉన్న సమాజమే కావచ్చు, ప్రభుత్వం కూడా మనుషులను ప్రేరేపిస్తుంది. తాగండి తినండి అని ప్రభుత్వం కూడా మంచి మంచి బ్రాండీ షాపులకు పర్మిషన్ ఇచ్చి విస్తారంగా మందు అమ్మిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కిషన్ కుమారుడు బాలాజీ సౌదీయా పోయింది, ఎక్కడికి? కువైట్కి పోయిండట. కువైట్కి పోతే ఫోన్ చేసి చెప్పిండట, అక్కడ ఎట్లున్న జాగ్రత్తగా ఉండంటే, నానా మన దేశంలో మహాపాపం ఉన్నది, ఈ దేశంలో ఏం పాపం లేదు, అసలు ఇక్కడ తాగుడే లేదు, అక్కడ తాగుడు లేదట, తాగితే ఊకోరట, అక్కడ డ్రింక్ వేస్తే ఊకోరట, గవర్నమెంట్ కూడా అమ్మరట, ఎవరు కూడా తాగరట, ఇక్కడ లేదు నాయన అని చెప్పిండట. హల్లెలూయా. మనం ఇక్కడ
7-8 వయసులో 7-8 తరగతుల వయసులోనే చిన్న చిన్న పోరగాళ్ళందరూ బీర్లు బ్రాండ్లు పట్టుకొని తాగుడు, సిగరెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, లవ్వులు, ప్రేమలు, అమ్మాయిలు అబ్బాయిలు, ఘోరమైన పరిస్థితులు ప్రస్తుతం మన సమాజంలో. మన నర్సులపేటలో కూడా ఉన్నది అట్లా. పల్లెటూరు, మన ఊరు పల్లెటూరు. మన పల్లెటూరులోనే ఇట్లా ఉంటే పట్టణాల్లో ఇంకెంత ఘోరంగా ఉండాలి. అస్సలు అద్దు లేదు పద్దు లేదు మనుషులకు. జ్ఞానం లేక, తెలివి లేక, జీవితం యొక్క విలువేందో తెలవక మనుషులు నశించిపోతున్నారు. అందుకే చిన్న వయసులోనే సృష్టికర్తను నమ్ముకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వయసులోనే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నమ్ముకో. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. నీ జీవితం ఒక సత్యమైన మార్గంలో నడుస్తుంది. అందుకు భక్తుడైన పౌలు ఏమంటాడంటే, మీరు మంచివాళ్ళే కాదనట్లే, కానీ మీకు సమస్త జ్ఞాన సంపూర్ణులు కావాలి. మీరు లోకంలో ఉన్నది ఏది మంచో, ఏది చెడో, ఏది దేవుని ఆత్మో, ఏది దయ్యపు ఆత్మో, ఏది జీవితానికి మేలు చేస్తుందో, ఏది మనిషికి అన్యాయం చేస్తుందో అది మీరు జాగ్రత్తగా ఆచితూచి సత్య మార్గంలో నడవాలంటే మీకు ఇంతో అంతో దైవ సంబంధమైన జ్ఞానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంబంధమైన జ్ఞానం లేకపోతే అట్లనే సిగరెట్లకు అలవాటై నశించిపోతారు, అట్లనే తాగుడుకు అలవాటై నశించిపోతారు, అట్లనే ప్రేమలో పడిపోయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఇద్దరు పోయి లారీ కిందనో ట్రైన్ కిందనో పడి చచ్చిపోతారు. మంచిగా చదువుకోండిరా అని బడికి పంపిస్తే, అమ్మా ఎక్కడికి పంపిస్తే, మంచిగా చదువుకొని బాగుపడమని తల్లిదండ్రులు కష్టపడి డబ్బు సంపాదించి ఎంత అడిగితే అంత ఇచ్చి బడికి పంపిస్తుంటే వీడిపోయి అక్కడేం చేస్తాడటమ్మా, ఏం చేస్తాడట, జీవితాన్ని నాశనం చేసుకునే పనులు చేస్తాడట. హల్లెలూయా. జీవితాన్ని నాశనం చేసుకునే పనులు, జీవితాన్ని ఆగం చేసుకునే పనులు, దొంగతనానికి, సిగరెట్కు, తాగుడుకు, వ్యభిచారానికి, మోసానికి, దగాకు, అన్ని విధములైన పాపములకు అలవాటు పడి జ్ఞానం లేక జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అందుకే రోమాలో ఉన్న సంఘం కొన్ని వందల వేల సంవత్సరాల కిందటనే భక్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి కూడా రాస్తున్నాడు. ఏమంటే, మీరు మంచోళ్ళే కాదనట్లే, కేవలం మీరు మంచోళ్ళై ఉంటే సరిపోదు సుమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోకపోయినా కూడా, అమ్మా దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్నోళ్ళు కూడా మంచిగానే చదువుతారు, మంచిగానే కోటీశ్వరులు అవుతారు, మంచిగానే కార్లు విమానాల్లో తిరుగుతారు, భూమి మీద కోటీశ్వరులు అయిపోతున్నారు. పాపంలో చీకట్లో జీవిస్తూ కూడా చదువు బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళకు ఏం కొదవలేదు. కానీ దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు లేనిది మనకున్నది ఏంటిదంటే దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బిల్డింగ్ కట్టుకున్నా, ఎంత కార్లు తిరిగినా, ఎంత కోటీశ్వరుడైనా మరణం తర్వాత నరకానికి పోవాల్సిందే. మరణం తర్వాత ఎక్కడికి పోవాల్సిందే? నరకానికి పోవాల్సిందే. ఎందుకు? దేవుని సంబంధమైన జ్ఞానం లేక డబ్బే నా దేవుడు అనుకొని, తిండే నా దేవుడు అనుకొని, బంగారమే నా దేవుడు అనుకొని, నా ఆస్తే నా దేవుడు అనుకొని, నా ఇల్లే నా స్వర్గం అనుకొని,
పాపములో, చీకటిలో, అపవాది తంత్రములో నశించిపోయి మరణం తర్వాత నరకానికి పోతున్నారు. అందుకు భక్తుడైన పౌలు, సంగమా, దేవుని బిడ్డలారా, మీరు మంచోళ్ళు అని నేను ఒప్పుకుంటున్నా, మీరు చెడ్డోళ్ళని నేను చెప్పట్లే. మీరు కేవలం మంచివారు మాత్రమై ఉండక సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై. హల్లెలూయా. ఎలా ఉన్నారట వాళ్ళు? ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనే సమర్థులై ఉన్నారట. హల్లెలూయా. ఎవరైనా ఆత్మీయంగా వెనకబడిపోతున్నారంటే దేవుని బిడ్డవైన నువ్వు వాళ్లకు బుద్ధి చెప్పి, జ్ఞానం చెప్పి, తెలివి చెప్పి, వాళ్ళకు బుద్ధి ఎత్తేటట్లు దేవుని మాటలు చెప్పి వాళ్ళని ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోతే, దేవుడు చేసిన మేళ్ళని నువ్వు మర్చిపోయినవా? దేవుడు చేసిన గొప్ప మేలు నువ్వు మర్చిపోయినవా? దేవుణ్ణి మనసారా నమ్ముకోవా? ఆయన చేసిన మేలు మర్చిపోయి దూరం అయిపోతావా అని గద్దించి బుద్ధి చెప్పి మళ్ళీ వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించాలి. హల్లెలూయా. 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 ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. రోమాలో ఉన్న సంఘ బిడ్డలు పర్వాలేదు, కేవలం మంచి వాళ్ళు మాత్రమే కాకుండా సమస్త జ్ఞాన సంపూర్ణులై ఉంటారు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటారు, మీరు దేవుని యొక్క భయం, భక్తి కలిగి ఉంటున్నారు. అది నేను మనసారా నమ్ముతున్నా అంటాడు. హల్లెలూయా. 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 కాబట్టి నీవు కూడా దేవుని యొక్క జ్ఞానం కలిగి ప్రతి విషయంలో నా ఎడల నీ చిత్తం ఏమైందో ప్రభువా నాకు బయలుపరచమని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించుకుంటే దేవుడే నీకు జ్ఞానమునిచ్చి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయునగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. హల్లెలూయా. 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 కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే నమ్ముకుంటే దేవుడికి మహిమ రాదు. మొదటిగా ఆయన యూదుల రాజుగా పుట్టాడు, కానీ తర్వాత లోకమంతా తెలుసుకుంది ఆయనే లోక రక్షకుడని. హల్లెలూయా. ఆయనే సమస్త జనుల పాపముల నుండి విడిపించే లోక రక్షకుడని భూలోకం అంతటిని దేవుడు ప్రేమించి అన్య జనులైన మనకు కూడా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని తన కృప ద్వారా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని యందు సంపూర్ణులై ఉండాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క క్రియలు, ఆయన యొక్క సూచనల బలము చేత
మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేతను దేవుడు చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనం అనుభవించాలి. హల్లెలూయా. భక్తుడైన పౌలుకు దేవుడు వరం ఇచ్చాడట. ఏ వరం ఇచ్చాడు? అన్యజనులకు సువార్త ప్రకటిస్తుంటే కొన్ని లక్షలు వేల మంది ప్రభువుని నమ్ముకున్నారు. అపోస్తలుడైన పౌలు ద్వారా అనేక దేశములలో అనేక సంఘములు కట్టబడ్డాయి. హల్లెలూయా. దేవుడు తన యొక్క సంఘాన్ని ఎలా స్థిరపరుస్తున్నాడంటే ఆయన వాక్యాన్ని బోధించడం ద్వారా, ఆయన యొక్క క్రియలను కండ్లారా చూపించడం ద్వారా, ఆయన యొక్క మహిమను, అద్భుతాలను, స్వస్థతలను, మహత్కార్యాలను చేయటం ద్వారా, తన సేవకులను నిలబెట్టి కార్యాలు జరిగించటం ద్వారా దేవుడు తన మహిమను ప్రత్యక్షపరిచి ప్రజలను రక్షిస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని నువ్వు ఈరోజు నమ్ముకున్నావంటే నీకు ఏదో ఒక అద్భుతం జరిగింది. హల్లెలూయా. నాకే అద్భుతం జరగలేదు అన్నోళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏదో చేసిండు ప్రభు, ఏదో మహిమ చూపించిండు. అమ్మా, రాత్రి యేసు ప్రభు కలలో నీకు వచ్చి నీ మతాన్ని మార్చుకో అని చెప్పిండా? అమ్మా, మీ మతం మార్చుకో అన్నాడా? లేకపోతే నీ కులం మార్చుకో అన్నాడా? యేసయ్య కులం మార్చడానికో మతం మార్చడానికి రాలేదు. చాలామంది బుద్ధిహీనులు, అజ్ఞానులు యేసు ప్రభు అంటే మత మార్పిడి చేస్తారు అనుకుంటారు. అయ్యో, వాళ్ళకు జ్ఞానం లేదట. వాళ్ళకేం లేదమ్మా? చెప్పండి, వాళ్ళకేం లేదు? దేవుని గురించిన జ్ఞానం లేని వారు ఇది మత మార్పిడి లేకపోతే ఇది ఏందో అనుకుంటారు. హల్లెలూయా. ఇది పరిశుద్ధుడైన దేవుని మార్గం. యేసు ప్రభు నమ్ముకోవడానికి నీ మతాన్నో నీ కులాన్నో నువ్వు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సత్యమైన దేవుని రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే చాలు, అంతే. నువ్వు నీ ఇంటోళ్ళు రక్షణ పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. సకల అన్యజనులకు సువార్త ప్రకటించడానికి భక్తుడైన పౌలుకు దేవుడు వరములను ఇచ్చాడట. ఆ వరములు ఉపయోగించి సమస్త అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ దేశ విదేశాలు తిరిగి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించి సేవకులను నిలబెట్టి గొప్ప సేవ పౌలు చేయగలిగాడు కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. హల్లెలూయా. 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 అందుకే భక్తుడైన పౌలు అంటాడు రోమాలో ఉన్న సంఘముతో, మీతో నేను మాట్లాడాలా అనుకున్నప్పుడు దేని గురించి మాట్లాడతా? లోకంలో ఉన్న విషయాలను గురించి కాదు, దేవుడు నీ కొరకు చేసిన అద్భుతాలను గురించి, స్వస్థతలను గురించి, మహత్కార్యములను గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాలను గురించి మాత్రమే నేను మీతో మాట్లాడతా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. హల్లెలూయా. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభుని నమ్ముకున్నావంటే ఎవరో ఎప్పుడో ఒకసారి యేసయ్యను నమ్ముకోమని నీకు చెప్తేనే నువ్వు నమ్ముకున్నావు. ఎవరైనా బలవంత పెడితే నమ్ముకున్నావా? అమ్మా, ఎవరైనా బలవంతంగా యేసయ్యను నమ్ముకో అని చెప్పిర్రా నీకు? ప్రభు నామమున నీ కొరకు ఏదో ఒక అద్భుతం జరిగింది, ఎవరో యేసయ్య గురించి నీకు చెప్పారు గనుకనే నువ్వు నమ్ముకున్నావు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి భక్తుడైన పౌలు సమస్త అన్యజనులు నశించిపోవడం ఇష్టం లేక రోమాలో ఉన్న ప్రజలకు కూడా మరియు స్పెయిన్ దేశంలో ఇల్లూరికి అనే ప్రాంతాలంతా కూడా తిరిగి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఈ సువార్త మన దగ్గరకు కూడా వచ్చింది. హల్లెలూయా. ఈ సువార్త కేవలం మనకు మాత్రమే కాదు, భూలోకం అంతా కూడా విస్తరించింది. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు లోకమంతా ప్రసరిస్తుంది. ఆ వెలుగుని ఆర్పివేసే శక్తి ఎవరిలో కూడా లేదు. హల్లెలూయా. చాలామంది మనుషులు అజ్ఞానంలో ఉండి ఈ గొప్ప వెలుగును ఆర్పివేయాలని ప్రయత్నం చేశారు, కానీ వారి దీపాలు కారు చీకట్లో ఆరిపోయాయి, చచ్చిపోయారు. హల్లెలూయా. దేవుని వెలుగును ఎవ్వరు కూడా ఆర్పివేయలేరు. దేవుని సువార్తను ఎవరు కూడా చెడగొట్టలేరు. దేవుని సంఘమును ఎవరు కూడా పాడు చేయలేరు. ఎందుకంటే ఆయన ఎన్నో అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా, గొప్ప కార్యాల ద్వారా తన సేవకులను పంపించి గొప్ప కార్యాలు జరిగించడం ద్వారా దేవుని సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, తన కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. హల్లెలూయా. అమ్మా, భక్తుడైన పౌలుకు కూడా ఆటంకాలు ఎదురైనాయట. ఇవాళ నీకు చిన్న చిన్న ఆటంకాలు రాగానే, ప్రభు కొరకు నువ్వు బలంగా నిలబడ్డప్పుడు ఏదైనా శోధన రాగానే వెనకకు తిరిగి పారిపోతావా? అమ్మా, వెనకకు తిరిగి పారిపోతావా? వెనకకు తిరిగి పారిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు దేవుని సత్యాన్ని తెలుసుకోకుండా వెనకకు తిరిగి పారిపోతే నువ్వు పాతాళములోకి నెట్టివేయబడతావు. దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, నిందలు వచ్చినా, ఏమైనా సరే నువ్వు నిలకడగా ఉండి ప్రభు మాట విని ఆయన మాట చొప్పున జీవిస్తే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు. హల్లెలూయా. 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 దేవుని సేవ చేసినంత మాత్రాన భక్తుడైన పౌలు బాగా సుఖం అనుభవించలే. భక్తుడైన పౌలు తన జీవితంలో అన్ని కష్టాలే అనుభవించాడు. అన్ని కష్టాలు పడి కూడా దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్నిటికీ తట్టుకొని ప్రభు కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన మాత్రం నిలబడు కాదు, సకల జనులకు సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న నీకు నువ్వే నమ్ముకొని సంతోషపడు కాదు, నీకు నువ్వే నమ్ముకొని చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించుకుంటే సరిపోదు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దేవుని జ్ఞానం లేక ఆగమైపోతున్నారో, నీ తండలో కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నువ్వు పనికి పోయిన కాడే కావచ్చు, నీ ఇంట్లోనే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ ప్రేమ సువార్తను, ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని పౌలు వలె నువ్వు కూడా నీ ఇరుగు పొరుగు, తెలిసిన వారికి, తెలవని వారికి అందరికీ కూడా ఈ ప్రేమను అందించాలి. ఎందుకంటే ఇది దేవుని వెలుగై ఉన్నది, చీకటి కాదు. మనం చీకటిని గురించి ప్రకటించలే, లేదా మనం చీకటి పొందుకోలే, మనం చీకటి అనుభవంలో లేము. దేవుని వెలుగు చేత మనం నింపబడ్డాం. ఈ వెలుగును మనం అనేకులకు అందించాలి. అదే దేవుని చిత్తం. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వెలుగు చేత నింపబడినటువంటి వారు ఇతరులను పౌలు వలె ఇతరులను
వెలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకాలు ఎన్నో వస్తాయి, రావా అమ్మా? ఆటంకాలు రావా? బైబిల్లో చెప్పిండు ఎక్కడైనా ఆటంకాలు రావని? శోధనలు రావు, ఆటంకాలు రావు. నన్ను నమ్ముకోగానే ఒక్కొక్కరికి తలా ఒక్కరికి కేజీ బంగారం ఇస్తా, 10 లక్షలు డబ్బులు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, భూమి కొనిస్తా అన్నాడు యేసయ్య. ఎక్కడైనా చెప్పిండా బైబిల్లో? అట్లా చెప్పలే. నా కుమారుడా, నా కుమార్తె, శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం కలుగుతుంది, అనారోగ్యం వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది. ఏమైనా సరే నువ్వు నా కొరకు నిలబడి ఉండు, నేను నీకు సహాయం చేస్తాను. భయపడకు, నేను నీకు తోడై ఉంటా, నీ వెంటనే ఉంటా, నీకు సహాయం చేస్తా. నీ కష్టంలో, నీ శోధనలో, నీ అనారోగ్యంలో, నీ ఇబ్బందిలో, నీ ఆర్థిక సమస్యలు ఎక్కడైనా సరే నువ్వు నన్ను వేడుకో, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. కాబట్టి భక్తుడైన పౌలు కూడా అనేకమైన శ్రమలు అనుభవించాడు. శ్రమలు అనుభవించిన దేవుని గురించి చెప్పడం ఆపలేదు, ఆత్మలను రక్షించుట ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు గనక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదనని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. హల్లెలూయా. భక్తుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ దేశ విదేశాలు తిరిగిండట. హల్లెలూయా. ఇల్లూరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇల్లూరికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆ తర్వాత స్పెయిన్ దేశంకి వెళ్ళిండట, ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళిండట. అయితే మీ దగ్గరికి రావాలని నాకు ఆశ ఉన్నది. ఎక్కడికి? రోమాలో ఉన్న సంఘం దగ్గరికి రావాలని ఆశ ఉన్నది, కానీ యెరూషలేమునకు వెళుతున్నా. ఎందుకు యెరూషలేమునకు వెళుతున్నానంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప కార్యం కనబడుతుంది. ఏంటిది ఆ గొప్ప కార్యం? యెరూషలేములో ఉన్న బీద స్థితిలో, పేదరికంలో ఉన్నటువంటి బీద బిడ్డల కొరకు మాసిదోనియా సంఘస్థులు, అకయాలో ఉన్న సంఘస్థులు ఏం చేసిరట? వారి నిమిత్తము కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. హల్లెలూయా. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు ప్రభువు నిన్ను ప్రేరేపించిన కొద్దీ నువ్వు కానుక తీసుకొని వస్తున్నావు. నీ దశమభాగం తీసుకొస్తున్నావు, నీ ప్రథమ ఫలం తీసుకొస్తున్నావు. ఇంకా నీకు ఇష్టం అనిపిస్తే ఏదైనా దేవునికి ఇవ్వడానికి వెనకాడట్లేదు. కారణం ఏంటంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు గనక. హల్లెలూయా. దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుని యొక్క సేవకులను నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి నా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఉత్త చేతులతో నా దేవుని మందిరానికి వెళ్ళనని నువ్వు వచ్చేటప్పుడు దేవునికి కానుక తీసుకొని వస్తున్నావు. హల్లెలూయా. యెరూషలేములో ఉన్న పేద బిడ్డలు
అనేకులకు సువార్త ప్రకటించడానికి ఉపయోగపడ్డారట. వాళ్ళు ఆత్మ సంబంధమైన వరములను కలిగి అభిషేకం కలిగి అఖయాలో ఉన్న మాసిదోనియాలో ఉన్న సంఘ బిడ్డలు రక్షణ పొందడానికి వీళ్ళు సువార్త ప్రకటించారట. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించారట. అందుకు కృతజ్ఞతగా మాసిదోనియా సంఘస్థులు, అఖయ సంఘస్థులు కొంత డబ్బు కూడగట్టి యెరూషలేములో ఉన్న పేద బిడ్డలకు పంపించారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రికలో ఏమని రాయబడిందంటే, నిజమైన భక్తి ఏదనగా ఈ లోక సంబంధమైన మలినం నీకు అంటుకోకుండా చూసుకోవడం ఒకటి. అమ్మా, ఒకటి ఏంటిదట? ఈ లోక సంబంధమైన మలినం నీకు, ఈ లోక సంబంధమైన పాపం నీకు అంటకుండా చూసుకోవడం. రెండవది, దిక్కులేని వారిని, విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారిని వాళ్ళ అవసరతలో వారిని ఆదుకోవడమే నిజమైన భక్తి. హల్లెలూయా. ఈ రెండు చేస్తే నువ్వు నిజమైన భక్తి చేసినట్టేనట. ఏ రెండు చేస్తే? పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించాలి, అది మొదటిది. రెండవది ఏంటిదట? దిక్కులేని వారికి, విధవరాండ్రకి, కష్టంలో, దుఃఖంలో, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు లేని వారికి, దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళ అవసరంలో, కష్టంలో, దుఃఖంలో సహాయం చేస్తే అదే నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానం, ఆ తెలివి మాసిదోనియాలో ఉన్న, అఖయాలో ఉన్న బిడ్డలకు తెలుసు కాబట్టి వాళ్ళు పౌలు, దైవజనుడు పౌలుకి నమ్మకమైన వాడు కాబట్టి, దైవజనుడు మోసం చేయడు చేయడు కాబట్టి ఆ డబ్బు ఆయనకిచ్చి యెరూషలేములో ఉన్న పేద బిడ్డలకు పంచిపెట్టమని పంపించారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదముగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి పోయి మీ దగ్గరికి వస్తా అంటాడు. హల్లెలూయా. భక్తుడైన పౌలు ఈ సువార్త యాత్రలో ఏమంటాడు? మీ దగ్గరికి రావాలని ఆశ ఉన్నది. ఎవరి దగ్గరికి? రోమాలో ఉన్న మీ దగ్గరికి, రోమాలో ఉన్న సంఘ బిడ్డల దగ్గరికి రావాలని నాకు ఆశ ఉన్నది. కానీ ఒక గొప్ప పని జరిగింది. ఏంటిది ఆ గొప్ప పని అంటే, యెరూషలేములో ఉన్న పేద బిడ్డల కొరకు అఖయాలో, మాసిదోనియాలో ఉన్న సంఘ బిడ్డలు, అయ్యా ఇగో ఈ డబ్బులను మేమంతా సంఘమంతా కూడుకొని తలాయింత వేసుకొని ఈ చందాను మేము పోగు చేసినాం, అక్కడున్న పేద బిడ్డలకు పంచిపెట్టాయా అని పౌలుకు అప్పచెప్పిరట. హల్లెలూయా. అప్పుడు పౌలు, నేను అటెళ్ళి యెరూషలేము నుండి స్పెయిన్ మీదుగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. అమ్మ, అందరు నాకెళ్ళి చూడండి. ఆశీర్వాదం ఎవరు ఆశీర్వదిస్తే వస్తుంది చెప్పండి. అమ్మ, దేవుడు కాదు, దేవుని దాసులు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు డైరెక్ట్గా ఆశీర్వదించలే. ఎవరైతే తన సేవకులను గౌరవిస్తారో, ఎవరైతే తన సేవకులు చెప్పిన మాట వింటారో, లోబడతారో, ఎవరైతే సేవకులను గౌరవించి, ప్రేమించి, మర్యాదించి, లోబడి, వాళ్ళ మాట విని, చెప్పిన మాటకు లోబడి జీవిస్తారో, అప్పుడు దైవజనుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని సేవకులు
నిన్ను ఆశీర్వదించిన, నీ తల్లిదండ్రులు నిన్ను ఆశీర్వదించిన, నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా శాపనార్థాలు పెట్టొద్దు మీ పిల్లలకి. నువ్వు నాశనం అయిపో అని చెప్పొద్దు పిల్లల్ని. కోపం మీద నువ్వు సావరాదురు అంటే వాడు నిజంగానే సావచ్చు. ఎందుకంటే నీ నోటి శాపం తొలగొచ్చు. తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించాలి కానీ శాపం పెట్టొద్దు. అట్లనే దైవ సేవకుని ద్వారా కూడా కోపం తెప్పించుకోవద్దు మనం. దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చినా, నువ్వు ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదించే పరిస్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నా మనసుకు నచ్చలేదనుకో, నేను ఆశీర్వదిస్తానా? నా కడుపులో కోపం ఉందనుకో, నేను ఆశీర్వదిస్తానా? కోపం ఉందనుకో, బాధ ఉన్నదనుకో, ఆశీర్వదిస్తానా? ఆశీర్వదించను. కడుపులో కోపమే ఉండే ఎట్లా ఆశీర్వాదం వస్తుంది? కడుపులో కోపం, రోషం వస్తుంది. చేసే పనులకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ కోపం వచ్చినా ఏదొచ్చినా ఆశీర్వదించడం అంటే ఎట్లయితుంది? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, ప్రేమ అనురాగం ఉన్నప్పుడే ఆశీర్వదించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, వాస్తవమే. ఎవరి ద్వారా ఇస్తాడు ఆశీర్వాదం చెప్పండి? దేవుని దాసులు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. అందుకే నేను మా ఇంట్లో మా పిల్లల్నే కానీ, సంఘ బిడ్డల్నే కానీ ఎవ్వరిని కూడా నేను శాపం పెట్టను, సాధ్యమైనంత వరకు తిట్టను. హల్లెలూయా. ఎందుకు? జీవమరణములు నాలుక వశం అట. దేవుని దాసులు ఆశీర్వాదం పెట్టినా ఆశీర్వాదం తగులుతుంది, శాపం పెట్టినా శాపం కూడా తగులుతుందట. హల్లెలూయా. బైబిల్లో అట్లా జరిగింది. దేవుని దాసులు శపించినప్పుడు శాపం వచ్చింది, దేవుని సేవకులు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు వచ్చినాయి. కాబట్టి మనం శాపం పొందుకోవద్దు, దేవుని నుండి ఆశీర్వాదమే పొందుకోవాలి కానీ శాపం పొందుకోవద్దు. హల్లెలూయా. భక్తుడైన పౌలు ప్రేమ చేత రోమాలో ఉన్న సంఘాన్ని ఆశీర్వదించడానికి నేను మీ దగ్గరికి కూడా వస్తా అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని రోజుల కిందట నాకు సహాయం చేయడానికి ఎవరు రాలేదు, కానీ కొన్ని రోజుల కిందట అంటే గడిచిన కాలంలో నేను ఒక్కనే పోరాటం చేసుకుంటూ వచ్చిన, కానీ ఇప్పుడు మొన్న బయటి ప్రజలు ఏదేదో మైక్ గురించి ఏదో పోలీస్ కేసు ఇంకేదేదో అనుకున్నప్పుడు యవనస్తులు అందరూ నా దగ్గర కొరకు వచ్చారు. సంఘ బిడ్డలందరూ చాలామంది యవనస్తులు, చాలామంది దేవుని బిడ్డలు, అయ్యా పద నడు, మనం కూడా మేము తప్ప పోలీస్ స్టేషన్ పోదాం పా నడు అని యవన బిడ్డలు చాలామంది నా ఎమ్మట వచ్చారు. హల్లెలూయా. నేను ఒక్కనే పోగలను, నేనేం భయపడను, ఎవరికి భయపడను. నేను ఎవరికి భయపడలేదు, భయపడను కూడా. కానీ నా ఎమ్మటి కొందరు వస్తే నాకు సంతోషమైంది. హల్లెలూయా. నాకంటూ నా బలగం ఉన్నది. హల్లెలూయా. నా బలగం నా ఎమ్మటి వచ్చింది. నా బలగం నా ఎమ్మటి వచ్చినా కూడా లోపలికి ఎంతమందిని పిలుస్తారు? నన్ను ఒక్కనే పిలుస్తారు. లోపలికి నేను ఒక్కనే పోయినా కూడా నా బలగం నా ఎమ్మటి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మేము 7 అన్నదమ్ములు, 2 అక్కలు, కానీ వాళ్ళెవ్వరు కూడా నాకు లేరు, కానీ నీ సంఘమే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. యేసు ప్రభు కూడా అదే చెప్పిండు.
యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చుంటే శిష్యులు వాళ్ళు వీళ్ళు ఉరికొచ్చి, అయ్యా నువ్వు ఒక్కను ఇక్కడ ఇంతమందిలో కూర్చొని ఉన్నావు, కానీ బయట మీ అమ్మ నా కొడుకు ఎక్కడా అని వెతుకుతుంది, నీకోసం వచ్చింది యేసయ్య, నీకోసం మీ అమ్మను మీ తమ్ముళ్ళు వచ్చారంటే యేసుప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు, ఎక్కడోళ్ళు వాళ్ళు, అసలు నా తండ్రి చిత్త ప్రకారం చేసేవారే నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి. హల్లెలూయా. అందుకే భక్తుడైన పౌలు ఎక్కడ తిరిగి సువార్త ప్రకటించినా, ఎక్కడ సంఘం కట్టబడినా ఎవ్వరిని వదులుకోకుండా అందరికీ తన ప్రేమను పంచడానికి వివిధ ప్రాంతాలు తిరిగి దేవుని ప్రేమను వాళ్ళకు ప్రకటించి వాళ్ళ నుండి ఏమి ఆశించకుండా కేవలం దేవుని వాక్యాన్ని అందించి, కృపా వరములను అందించి, ఆశీర్వాదాలను వాళ్ళకి ఇచ్చి సంఘాలను బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వల్లని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఇంకేమంటాడు? ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నన్ను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలని, నా మీద కేసులు పెట్టాలని, అవసరమైతే నన్ను చంపాలని చూసేటోళ్ళు చాలామంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళందరి నుండి నేను తప్పింపబడి మీ దగ్గరకు వచ్చి కొంతకాలం ప్రశాంతంగా బతికే భాగ్యం దేవుడు అనుగ్రహించలాగున మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు? అమ్మా ఏమని చేస్తారు? తొందరగా చచ్చిపోవాలని చేస్తారా? అమ్మా మా అయ్యగారు తొందరగా పోవాలని చేస్తారా? ఏమని చేస్తారు? అమ్మా బాగా వాడబడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ కాలం బతకాలా, తక్కువ కాలం బతకాలా? ఓకే, చాలా సంతోషం. అందుకు మీకు అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రార్థన మీరు చేయడం మానొద్దు. భక్తుడైన పౌలు కూడా అదే కోరుతాడు. నన్ను చంపాలని చాలామంది తిరుగుతారు. చాలామంది అన్యజనులు నన్ను చెడగొట్టాలని, నన్ను చంపాలని, నా మీద నిందలేయాలని, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టియాలని, నన్ను హింసించాలని, నన్ను కొట్టాలని ప్రయత్నించేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరి నుండి నేను తప్పింపబడి మీతో కలిసి ఉండి దేవుని ఆరాధించాలంటే నేను మాత్రమే మీ కొరకు ప్రార్థన చేయడం కాదు, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? నా కొరకు ప్రార్థన చేయమని కోరుతాను. కాబట్టి దేవుని యొక్క సేవకుని కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ కొరకు నేను కూడా ప్రార్థన చేయాలి. బైబిల్లో ఉన్న పద్ధతులను మనం క్రమంగా పాటించినప్పుడే ప్రభునందు మనం బలవంతులమై ఉంటాం. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు ఎట్లా నిన్ను రక్షించాడో అదే రీతిగా నీ ఇంటి వారిని, నీ బంధుమిత్రులను, నీకు తెలిసిన వారిని, తెలవని వారిని రక్షించాలనే భారం నీకు ఉండాలి. హల్లెలూయా. వాళ్ళని కూడా రక్షించాలనే భారం నీలో ఉండాలి. బతికినంతకాలం కేవలం ఒక చర్చి, ఒక మందిరం విశ్వాసిగా మాత్రమే ఉంటావా? లేదా ఆదివారం ఆరాధనకు పోయే క్రైస్తవురాలుగానే ఉంటావా? నువ్వు కూడా ఇతరులకు సువార్త ప్రకటించే సువార్థికునిగా, సువార్థికురాలుగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుని ప్రేమను ఇతరులకు నువ్వు ప్రకటించే బిడ్డగా మారిపోవాలి. నువ్వు రక్షణ పొందినవు, నువ్వు దేవుని వెలుగు చేత నింపబడ్డావు,
ఈ వెలుగును ఇతరులకు కూడా అందించాలి. హల్లెలూయా. చివరిగా అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై ఉండును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరు అన్నా? సమాధానకర్త. హల్లెలూయా. దేవుడు శపించేవాడు, నాశనం చేసేవాడు కాదు. దేవుడు నేను దేవుణ్ణని ఏదో కత్తి పట్టుకోనో, బల్లెం పట్టుకోనో, గద పట్టుకోనో, రాక్షసి వేషం వేసుకొని నాలుకెళ్ళ పెట్టో కనబడట్లే. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడటమ్మా? అందుకే దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక అని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వెలుగు చేత నింపబడిన వారు ఇతరులను రక్షించాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దైవ సేవకుని కొరకు సంఘం ప్రార్థన చేయాలి, సంఘం కొరకు దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. మనమంతా ఒకే తండ్రి పిల్లలం. హల్లెలూయా. మనమంతా ఎవరో చెప్పండి? మనమంతా ఒకే తండ్రి పిల్లలమై ఉన్నాం. ఆయన కృపలో మనం నిత్యం సాగిపోవాలి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు. ప్రభువా, సంఘము కొరకు భక్తుడైన పౌలు ఎంతో శ్రమతో, ఎంతో భారంతో సకల అన్యజనులు కూడా రక్షణ పొందాలని దేశ విదేశాలు తిరిగి సువార్త ప్రకటించినప్పుడు పౌలు ద్వారా అనేకులు రక్షింపబడ్డారు. పౌలు ద్వారా అనేక కుటుంబాలు రక్షింపబడ్డాయి. యేసయ్య, నేను నిన్ను నమ్ముకున్నా, నీ నామమును ఇంతవరకు నేను ఎవరిని రక్షించలేకపోయినా, నీ నామమును ఎవరిని కూడా నీ యొద్దకు నడిపించలేకపోయినా, నీ యొద్దకు అనేకులను నడిపించే భాగ్యం నాకు కూడా దయచేయి ప్రభువా. నీ ప్రేమను, నీ వెలుగును ఇతరులకు అందించే భాగ్యం నాకు కూడా దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకో. భక్తుడైన పౌలు సంఘమును గురించి కోరుకునే ఆలోచన, మీరు మంచివారే కాదనట్లేదు, కేవలం మంచోళ్ళు మాత్రమే కాకుండా సమస్త జ్ఞానం విషయంలో సంపూర్ణులై ఉండాలని, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని ఆ వాక్యమందు బలవంతులై ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సమాధానముతో దేవుని సంఘంలో ఆశీర్వదింపబడాలని భక్తుడైన పౌలు కోరుకుంటున్నాడు. నువ్వు కూడా అదే కోరుకోవాలి, నేను కూడా అదే కోరుకోవాలి, మనందరం అదే కోరుకోవాలి. ప్రభువా, నేను మాత్రమే రక్షణ పొందుకొని రక్షణ ఆనందాన్ని కలిగి ఉండడం కాదు, ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇతరులకు కూడా అందించే భాగ్యం నాకు దయచేయి. నేను బతికినంత కాలం నీ కొరకు సాక్షిగా బ్రతికే భాగ్యం నాకు దయచేయి. నేను మాత్రమే రక్షణ పొందడం కాదు, నా తండాలో ఉన్న అందరికీ రక్షణ ప్రకటిస్తా ప్రభువా. నా ఊరిలో ఉన్న వారందరికీ నీ ప్రేమను చాటి చెప్తా ప్రభువా. నీ సాక్షిగా నన్ను వాడుకోమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిగల దేవా, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం నుండి 33వ వచనం వరకు దేవాని వాక్యములో భక్తుడైన పౌలు యొక్క సేవా విధానం, యాత్ర విధానం, ఆయన సేవ చేస్తూ వివిధ ప్రాంతాలు తిరిగేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు వివరిస్తుండగా ఈ దినం ఆ సత్యవాక్కుని మేము కూడా వినడానికి దయ చూపించినందుకు వందనాలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కేవలం మేము మంచి వారంగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాకుండా సమస్త జ్ఞాన సంపూర్ణమై ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, జ్ఞానం కలిగి, నీ యందు భయభక్తులతో నమ్మకమైన సాక్షులముగా నీ సంఘమును ప్రేమించి దైవ సేవకులను గౌరవించి వారి ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని నీ యందు పరిపూర్ణమై జీవించే భాగ్యం మాకు దయచేయండి.
నేడు మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయములో, ప్రతి జీవితంలో మీరు ఫలింపజేసి ప్రతి ఒక్కరికి నీ కృప చూపించుమని, నీ కృపలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, భక్తుడైన పౌలు నేను మీ వద్దకు వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదములు తీసుకొని వస్తానని చెప్పాడు. అవును, నీ దాసుల ద్వారా సంఘానికి ఆశీర్వాదం వస్తుంది కనుక నీ దాసుల ద్వారా సంఘం ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయండి. నీ కృపలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మాసిదోనియాలో ఉన్న సంఘ బిడ్డల వలె, అకయలో ఉన్న సంఘ బిడ్డల వలె, ఈ నర్సులపేటలో ఉన్న జేసీ టెంపుల్లో ఉన్న సంఘ బిడ్డలందరికీ మంచి మనసు మీరు ఇచ్చినందుకు వందనాలు. మా సంఘ బిడ్డలు ఇచ్చే విషయంలో ధారాళమైన మనసు కలిగి ఉన్నారు, అందుకు నీకు వందనాలు. నీ సేవ కొరకు వారి దశమ భాగములను, ప్రథమ ఫలములను, సంఘ సభ్యత్వ కానుకలను ధారాళముగా ఇచ్చుచుండగా మాసిదోనియా సంఘాన్ని ఆశీర్వదించినట్లుగా ఈ సంఘం కూడా ఆశీర్వదింపబడును గాక, ఈ సంఘం దీవించబడును గాక, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ధనవంతులుగా ఆశీర్వదింపబడుదురు గాక. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదే ఆశీర్వాదాన్ని యూట్యూబ్లో నీ వాక్యాన్ని వింటున్న వారికి కూడా కలుగునుగాక, అదే ఆశీర్వాదం వారికి కూడా వచ్చునుగాక. తండ్రి, కృప చూపించండి. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపజేయమని, ప్రతి హృదయంలో దాచుకొని దాని ప్రకారం జీవించుట కృప చూపించుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.